గత పర్వతి గారికి అలాగే ఫస్ట్ ఈరోజు మనం ఇక్కడ మూడో జాతీయ లోక్ అదాలత్ గురించి ఇక్కడ అందరం సమావేశమయ్యాము. కార్యక్రమం మొదలు పెట్టే ముందు నేను మన ప్రధాన జిల్లా హెడ్ గారి అలాగే ప్రెసిడెంట్ సెక్రటరీ గారిని జ్యోతి ప్రజ్వలన చేయమని కోరుతున్నాను. కేసులు అట్లా కొట్లాడుతూనే ఉంటే ఈ కోర్టు తర్వాత పైన కోర్టు, పై కోర్టు తర్వాత హైకోర్టు, హైకోర్టు తర్వాత సుప్రీంకోర్టు అని చెప్పి అలా కొట్టుకుంటూనే వెళ్తే దానికి కేసులు వేసిన వాళ్ళు వెళ్ళిపోతున్నారు. వాళ్ళు కేసులు వేసినందుకు ఆ కోపంతో దేన్నో దాని వాళ్ళ తర్వాత తరాలు వాళ్ళు కూడా దాన్నే పట్టుకొని కూర్చుంటున్నారు. మా నాన్న కేసు చేసారు, మా నాన్న మీద వెళ్ళి ఎలిగేషన్ చేసారు అని చెప్పి ఈ రాజీ కూర్చోవడం వల్ల ఈ ఫ్యామిలీ రిలేషన్స్ ఏమైతే ఉన్నాయో ఇవన్నీ ప్రిజర్వ్ అయ్యాయి. సో దీనికి తోడ్పడి రాజీ కుదిర్చిన వాళ్ళందరికీ రాజీయే మంచి మార్గము అని చెప్పి అనుకుని ముందుకు వచ్చిన కక్షిదారులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. మేడం, మరి డిఎంపీఎల్ సెక్రటరీ, మరి జూనియర్ ఆఫీసర్లు, సీనియర్ అడ్వకేట్లు, జూనియర్ అడ్వకేట్లు, కక్షిదారులందరికీ నాకు నమస్కారాలు. మేము ప్రతి ఎవరి ఆల్టర్నేటివ్గా లోక్ అదాలత్ చేస్తున్నాము. మరి మీరు కూడా ఈరోజు ఎందుకంటే మేడం గారు వచ్చేసి కాన్స్టిట్యూషన్ కేసు పెంచి సపరేట్గా కోర్టు కాబట్టి కక్షిదారులు, అడ్వకేట్లు అందరూ పోలీసు కలిసి కోఆపరేట్ చేస్తూ ఎక్కువ కేసులు ఎందుకంటే లోక్ అదాలత్ ఉద్దేశం ఏమంటే పెండింగ్స్ తగ్గించాలి. అలా కాకుండా ఏదో అడ్మిషన్స్ అలా కాకుండా మెయిన్ కేసెస్ అంటే సీసీలు ఎక్కువ. మరి మేము దాదాపు 100 నుంచి మీటింగ్ కండక్ట్ చేసి టోటల్గా వచ్చేసి మేము దాదాపుగా 3,000 కేసెస్ ఐడెంటిఫై చేసాము. అందరూ కోఆపరేట్ చేస్తూ మరి ముఖ్యంగా మరి ఇక్కడ సబ్ కోర్టులో మరి జ్యుడిషియల్ కోర్టులో వచ్చేసి ఎందుకంటే సివిల్ కేసులు ఎక్కువ తగాదాలు ఉన్నాయి. దానికి కూడా సీనియర్ అడ్వకేట్ కొద్దిగా చొరవ తీసుకొని మీరు క్లయింట్తో కూడా కొద్దిగా మాట్లాడి నెగోషియేట్ చేస్తే తప్పనిసరిగా ఆ కేసులు కూడా ఎందుకంటే పరిష్కారం అవుతారు కాబట్టి సీనియర్ అడ్వకేట్ కొద్దిగా మీరు క్లయింట్ కూడా ఎందుకంటే బాగా పరిష్కారం ఆస్తి తగాదాలు ఉన్నాయి. అన్నదమ్ములు, అక్కా చెల్లెళ్ళు కూడా ఎన్నో కేసులు కూడా కోర్టులో పెండింగ్ ఉన్నాయి కాబట్టి అలా కాకుండా ప్రామ్సౌట్ కేసులు, చెక్బోన్ కేసులు ఇలాంటి కేసులు ప్రత్యేకంగా అన్ని కోర్టులు వచ్చేసి మేడం గారు వచ్చేసి ఎందుకంటే కాన్స్టిట్యూషన్ పెంచి సపరేట్గా అవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ చక్కగా అక్కడికి వెళ్ళి వాళ్ళు మాకు కలుపుకుంటారు అని పోలీసులు కూడా అందరూ ఫైల్ తీసుకొని నీట్గా సాయంత్రం వరకు రాత్రి 8 కూడా మేమందరూ చేస్తామని తెలియజేస్తూ అందరూ ఈ అవకాశం సద్వినియోగం చేసుకొని ఎందుకంటే ఎక్కువ కేసులు వచ్చేసి మాకు లోక్ అదాలత్ ఇస్తారని చెప్పేసి తెలియజేస్తున్నాం. మీరు అందరూ కోఆపరేట్ చేయాలి. మరి ముఖ్యంగా సీనియర్ అడ్వకేట్ ఉన్నారు కాబట్టి మీరు కూడా కొన్ని కేసులు కూడా మరి మాకు ఇప్పుడు చూస్తూ ఉంటే లాస్ట్ లోక్ అదాలత్లో వచ్చేసి ఎంయూపీ చాలా ఎక్కువగా డిస్కౌంట్ చేస్తాం. కానీ ఈసారి చూస్తూ ఉంటే మాకు ఎవరు కూడా మరి అడ్వకేట్ కూడా ముందుకు కూడా సహకారం చేయడం లేదు. ఎందుకంటే ఎన్నో కేసులు ఉన్నాయి. అన్ని కేసులు మేము చేయాలంటే లోక్ అదాలత్లో ఎంయూపీస్ కూడా ఎందుకంటే మెయిన్ కేసెస్ ఉంటాయి. మాకు ఎందుకు ఒక్కటే చేసుకుని పోవడం కష్టం అవుతుంది కాబట్టి అన్ని ఎంయూపీస్ చేయాలంటే కూడా కష్టం అవుతుంది కాబట్టి ఇట్లా ముందుకు వచ్చి మీరు అన్ని లోక్ అదాలత్ పరిష్కారం చేసుకుంటే బాగుంటుంది తెలియజేస్తాను కాబట్టి అవకాశం సఫలం చేసుకొని ఎక్కువ కేసులు ఇస్తారని తెలియజేస్తూ తెలుసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. ఇవాళ మా దగ్గర పెట్టినటువంటి అంటే ఇప్పుడు వరకు లోక్ అదాలత్లో జరిగినటువంటి ప్రోగ్రెస్ చూసినట్లయితే చెక్స్ ఎంబీఓపీస్లో హైయెస్ట్ అమౌంట్స్ ఆఫ్ చెక్స్ డిస్ట్రిబ్యూషన్ ఈరోజు జరుగుతుంది. దీనికి మధుకర్ గారు అడ్వకేట్ మధుకర్ గారు దీనిలో అంటే ఇప్పుడు మేము చెక్ డిస్ట్రిబ్యూషన్ మధుకర్ గారికి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ కోఆపరేషన్. ఎందుకంటే మీరు చొరవ తీసుకోకపోతే కేసు సెటిల్ అవ్వడం అనేది కాదు కాబట్టి సభాముఖంగా థ్యాంక్ యూ సో మచ్. తర్వాత సబ్కోరంగా ఇక్కడ మన ఫస్ట్ ఏడీజీ కోర్టులో చూసినట్లయితే ఇద్దరు విడిపోయిన జంట 498 కేసెస్తో విడిపోయినటువంటి జంట మళ్ళీ తిరిగి ఈ యొక్క లోక్ అదాలత్ బెంచ్ ఇనిషియేషన్ వల్ల అలాగే అడ్వకేట్స్ సలీం గారు, శ్రీరాములు గారు థ్యాంక్ యూ సో మచ్. ఆ జంటను కాబట్టి విడగొట్టడం అయితే తేలికే, ఒక జంట తిరిగి కలవాలంటే చాలా ఎంతో ఓర్పుతో వాళ్ళని కన్విన్స్ చేయగలిగినటువంటి ఇది ఉండాలి. రియల్లీ గివ్ ఎ గుడ్ అప్లాస్ ఫర్ దట్ టు బోత్ ది అడ్వకేట్స్. ఇది మళ్ళీ నమస్కారం. నుంచి వచ్చినటువంటి సహకారానికి నిజంగా మీకు కృతజ్ఞతలు. ఈ రోజున దయచేసి మీ యొక్క కోఆపరేషన్ ఈ రోజు కూడా ఎక్స్టెండ్ చేసి మీకు ఇంత
నిన్న ఇందాక చెప్పినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారంగా సబ్ కోర్టులో మీ ప్రతాప్ గారు అలాగే మహేందర్ గారు ఆఫీస్ నుంచి ఓల్డెస్ట్ కేసెస్ ఏవో వచ్చినాయి అని చెప్పి చెప్పడం జరిగింది. జనార్దన్ రెడ్డి గారు ఆఫీస్లో. కాబట్టి థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇదే విధంగా మిగతా అడ్వకేట్స్ కూడా మీ యొక్క కోఆపరేషన్ ఈరోజు మాకు ఎక్స్టెండ్ చేసి ఈ యొక్క లోకల్ అదాలత్లో ఎక్కువ నెంబర్ ఆఫ్ సివిల్ కేసెస్ పెండింగ్ కేసెస్ డిస్పోజ్ చేయడంలో మీరు సహకరిస్తారని చెప్పి మేము అందరినీ కూడా కోరుకుంటున్నాము. ఇక్కడ ఉన్నటువంటి కక్షిదారులు కూడా ఎప్పటి నుంచో మీ కోర్టులో పెండింగ్ ఉన్నటువంటి మీ సివిల్ తగాదాలు అన్నదమ్ముల మధ్య ఉన్నటువంటి తగాదాలు కూడా కేవలం కోపంతోనూ సరైన అండర్స్టాండింగ్ లేకపోవడంలోనూ ఒక మిస్కన్సెప్షన్ వల్ల జరుగుతూ ఉంటాయి. కోర్టు వరకు వచ్చి కేసులు వేస్తూ ఉంటారు. అన్నెసరీగా అన్నదమ్ముల మధ్యన కానీ అక్క చెల్లెల మధ్యన కానీ ఈ తగాదాలు వచ్చి పార్టీషన్ సూచనలు వేసుకుంటూ ఉంటారు. కానీ ఇది కోర్టు వరకు వచ్చిన తర్వాత ఇది త్వరితగతిని పరిష్కరించుకోవాలంటే మీరు దీనికి ఆల్టర్నేటివ్ మెథడ్ ఏమిటి అంటే ఈ లోక్ అదాలతే. ఈ లోక్ అదాలత్ అంటే ప్రజల అదాలత్ కింద లెక్క. అంటే మీరు ఒక ఆల్టర్నేటివ్ డిస్ప్యూట్ రిజల్యూషన్ మెథడ్, ఇది ఒక మెథడ్. దీని ద్వారా చేసుకోవడం వల్ల ఏంటంటే మీరు కట్టినటువంటి కోర్టు ఫీజు మీకు వాపస్ వస్తుంది. అదేవిధంగా దీని మీద ఎపీల్ ఉన్నది అంటే ఇది ఫైనల్ అవుతుంది. మళ్ళీ మీ మధ్యన అన్నదమ్ముల మధ్యన అక్క చెల్లెల మధ్యన ఉన్నటువంటి విభేదాలు ఏవైతే ఉంటాయో పూర్తిగా తొలగిపోతాయి. దానివల్ల అంత ముందు ఉన్నటువంటి గుడ్ రిలేషన్స్ కూడా రెస్టోర్ అవుతాయి. అది దృష్టిలో పెట్టుకుని మీ సివిల్ కేసెస్ ఏమైనా ఉన్నట్లయితే మళ్ళీ ఈ యొక్క కోపతాపాలకు మీరు తావివ్వకుండా ఒక సరైన ఒక రాజీ కుదుర్చుకుని రాజీ ద్వారా మీ యొక్క కేసుని ఈరోజు జరిగే నేషనల్ లోక్ అదాలత్లో మీరు కేసుల్ని త్వరితగతిని పరిష్కరించుకుంటారని చెప్పి నేను అనుకుంటున్నాను. అదే చేసినటువంటి తప్పుల వలన జైలుకి వెళ్ళడం, ఈ అనేక క్రిమినల్ కేసుల్లో ఇరుక్కోవడం, దానివల్ల ఎంతో మనశ్శాంతి కోల్పోవడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఆ చేసినటువంటి తప్పులు మీరు సరిదిద్దుకుని ఒక రాజీ ద్వారా మీరు ఈరోజు పరిష్కరించుకున్నట్లయితే మీకు త్వరితగతిన అయిపోతుంది. మళ్ళీ మీకు రియలైజేషన్ వస్తుంది కాబట్టి ఫ్యూచర్లో మళ్ళీ మీకు తప్పు చేయకుండా ఉండటానికి గుణపాఠం కింద కూడా మీకు ఉపయోగపడుతుంది. అది ఖచ్చితంగా తెలుసుకుని ఈ శనికావేశంలో చేసినటువంటి తప్పులన్నింటినీ కూడా సరిదిద్దుకునే ప్రయత్నం ఈరోజు జాతీయ లోక్ అదాలత్లో కేసును పరిష్కరించుకోవడం ద్వారా మీరందరూ కూడా చేయాలని, అడ్వకేట్స్ అందరూ కూడా పూర్తి సహకారాన్ని చెప్పి ఆ సహకారాన్ని అందించాలని చెప్పి కోరుకుంటూ ఇప్పటి వరకు కూడా ప్రతిరోజు కూడా డైలీ బేసిస్ మీద ప్రతిరోజు కూడా చాలా కష్టపడి కేసెస్ డిస్పోజ్ చేయడంలో సహకరించినటువంటి ప్రతి లైసెన్సింగ్ ఆఫీసర్ గారికి, అదేవిధంగా కోర్టు కానిస్టేబుల్స్కి, అదేవిధంగా కోర్టు స్టాఫ్కి, ఈ యొక్క విషయాన్ని ప్రజల దృష్టికి తీసుకెళ్ళినటువంటి ప్రెస్కి, అలాగే మీడియాకి అందరికీ కూడా పేరు కృతజ్ఞతలు తెలుపుతూ ఈ రోజున ఈ యొక్క జాతీయ లోక్ అదాలత్ మీరు అందరూ కూడా విజయవంతం చేయాలని, ఈ యొక్క ఆల్టర్నేటివ్ డిస్ప్యూట్ మెథడ్ ద్వారా రాజమార్గం అని చెప్పే విషయాన్ని ప్రజల్లోకి మరింతగా తీసుకెళ్ళి కోర్టులో ఎన్నో సంవత్సరాల నుంచి గత 20 ఏళ్ళు 30 ఏళ్ళ నుంచి పెండింగ్ ఉన్నటువంటి కేసుల్ని మీరు అది డిస్పోజ్ చేయడంలో సహకరించాలని చెప్పి కోరుకుంటూ నేను అవకాశం ఇచ్చిన అందరికీ కూడా థ్యాంక్స్ చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. వన్స్ అగైన్ ఐ థ్యాంక్ వన్ అండ్ ఆల్ ఫర్ యువర్ వండర్ఫుల్ కోఆపరేషన్ అండ్ రిక్వెస్ట్ ది సేమ్ కోఆపరేషన్ is to be extended today also to make this local the grand success. Thank you one and all.